ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. విశాల్ కృష్ణారెడ్డి ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జీకే రెడ్డి చిన్న కుమారుడు విశాల్. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. దిల్ రాజ్ అలియాస్ వి వెంకటరమణారెడ్డి తెలుగు సినీ నిర్మాత. ఈయన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి సినిమా దిల్. ఇది ఎంతో హిట్ అవడంతో ఇతడి పేరును దిల్ రాజుగా మార్చుకున్నాడు. అశు రెడ్డి భారతీయ చలనచిత్ర నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమె తెలుగు సినిమా పరిశ్రమలో చెల్ మోహన్ రంగా, ఫోకస్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు మరియు బిగ్ బాస్ 3లో 3వ కంటెస్టెంట్ గా వచ్చారు. మరో నటి మరియు సీరియల్ యాక్టర్ జ్యోతి రెడ్డి గారు. ఈమె ఈ వర్గం వారి. ఈమె తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు మరియు ప్రస్తుతం కార్తీక దీపం లాంటి సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరో యంగ్ హీరో, నిర్మాత నితిన్ కూడా రెడ్డిస్ వర్గం వారే. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెలుగులో హీరోగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత వచ్చిన దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే వంటి చిత్రాలను విజయవంతం అవడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. మరో నటి సమీరా రెడ్డి కూడా ఈ వర్గం వారి. ఈమె అనేక తెలుగు, బెంగాలీ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. సమీరా రెడ్డి తెలుగులో అశోక్, నరసింహుడు, జై చిరంజీవ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. మరో నటి మరియు సీరియల్ యాక్టర్ ప్రియాంక రెడ్డి. ఈమె తెలుగు, కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఈమె కూడా ఈ వర్గానికి చెందినవారు. మరో హాస్య నటుడు, దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఈయన ఖమ్మం జిల్లాకి చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తి చేశాడు. ఆ తరువాత సినిమాల్లో చిన్న పాత్రలు చేసేవారు. ఆయనలో టాలెంట్ ని గుర్తించిన పూరి జగన్నాథ్ తాను దర్శకత్వం వహిస్తున్న ఈడియట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో తన ప్రతిభను కనబరిచాడు. మరో నటి నవీనా రెడ్డి గారు. ఈమె ఈ వర్గం వారి. ఈమె హైదరాబాద్ కి చెందిన వారు. నవీనా రెడ్డి తెలుగులో హిట్, ఉప్పెన లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. మరో లెజెండరీ నటి రోజా సెల్వమణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగర నియోజకవర్గం నుండి 2 సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. పేరు శ్రీలతారెడ్డి. మరో నటి మరియు డైరెక్టర్ జననీ రెడ్డి ఈ వర్గం వారి. ఈమె తెలుగులో నేడే చూడండి లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా రచయిత, దర్శకుడు వంగా సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో పాత్ర కోసం శర్వానంద్ని సంప్రదించాడు. కానీ అతను వేరే సినిమా చేస్తుండడంతో విజయ్ దేవరకొండను తీసుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2017 ఆగస్టు 26న విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సందీప్ కి, చిత్ర యూనిట్ కి మంచి పేరు వచ్చింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అర్జున్ రెడ్డి అనే పేరు తన కొడుకు పేరు. ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి. ఈమె మా టీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన అష్టాచమ్మ చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం, ఆ తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. మరో నటి పావని రెడ్డి గారు. ఈమె తెలుగులో మరియు తమిళ్లో హీరోయిన్ గా నటించారు మరియు బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5 కంటెస్టెంట్. అంకుశం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన రామిరెడ్డి గారు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో నటించారు. మరో నటి, మోడల్, సీరియల్ యాక్టర్ మోనికా రెడ్డి గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి.
శ్రియారెడ్డి దక్షిణ భారత నటి. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు మరియు యాంకర్ గా చేశారు. శ్రియా తండ్రి మాజీ క్రికెట్ క్రీడాకారుడు భరత్ రెడ్డి. సినిమాల్లో నటి కాకముందు ఎస్ఎస్ మ్యూజిక్ అనే ఛానల్లో వీడియో జాకీగా పనిచేసేవారు. 2002లో సమురాయ్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మరో నటుడు భరత్ రెడ్డి. ఈయన 2006లో ఒక విచిత్రం సినిమా ద్వారా సినీ రంగంలోనికి అడుగు పెట్టాడు. భరత్ రెడ్డి నటుడు మరియు వైద్యుడు. మరో నటి తేజారెడ్డి. ఈమె తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో సారథి, ఇదో ప్రేమలోకం లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, ఫాదర్ గా నటించిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ వర్గానికి చెందినవారు. కీర్తి రెడ్డి ప్రముఖ చలనచిత్ర నటి. ఈవిడ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. గన్ షాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి రెడ్డి పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. మరో యాక్టర్ మరియు డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఈ వర్గానికి చెందినవారు. మరో దర్శకుడు కోదండ రామిరెడ్డి గారు ఈ వర్గానికి చెందినవారు. మరో నటి మోడల్ అమూల్య రెడ్డి గారు ఈ వర్గానికి చెందినవారు. మరో నటి సీరియల్ యాక్టర్ శ్రావ్య రెడ్డి గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి. మరో నటి మరియు మోడల్ కియా రెడ్డి తెలుగులో మిస్టర్ లోల్ని లాంటి సినిమాల్లో నటించారు. మరో నటుడు వైభవ్ రెడ్డి ఈ వర్గానికి చెందిన వ్యక్తి. మరో దర్శకురాలు నిఖితా రెడ్డి. ఈమె యాక్టర్ నితిన్ గారి అక్క. ఈమె తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీకోసం, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలకు దర్శకురాలుగా చేశారు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి. అతనొక్కడే సినిమాతో దర్శకుడుగా తెలుగు సినీ రంగంలోనికి అడుగు పెట్టాడు. ఈయన తెలుగులో కిక్ 2, రేసు గుర్రం, ధ్రువ లాంటి ఎన్నో సినిమాలకు దర్శకుడిగా చేశారు. యాక్టర్, హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఈ వర్గం. మరో హాస్య నటుడు రమణారెడ్డి గారు ఈ వర్గానికి చెందినవారే. మరో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ వర్గానికి చెందినవారే. మరో నటి శ్రీరెడ్డి. ఆమె మొదట్లో బ్యూటీ పార్లర్ నిర్వహించేది. 2008లో మంచి ఉద్యోగం చూసుకొని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని విజయవాడ నుంచి భాగ్యనగరానికి చేరింది. అక్కడికి వచ్చాక రంగుల ప్రపంచం ఆకట్టుకోవడంతో యాంకర్ గా చేయడం ఆరంభించింది. సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసింది. గీతామాధురి భర్త నందు హీరోగా నటించిన నేను నాన్న అబద్ధం చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. 2011లో విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరో సినిమాలో ఛాన్స్ కోసం శ్రీరెడ్డి 2 ఏళ్లుగా ఆగాల్సి వచ్చింది. శ్రీరెడ్డి అసలు పేరు విమల. కమెడియన్ మరియు విలన్ గా నటించిన జయప్రకాష్ రెడ్డి గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి. మరో నటి అంజలి గారు ఈ కులానికి చెందిన వ్యక్తి.